హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం నవంబర్ 2025లో రిలీజ్ కాబోయే కొన్ని ఫోన్స్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ మంత్ లో వన్ ప్లస్ నుంచి ఐక్యూ వరకు, లావా నుంచి రియల్మీ వరకు చాలా లాంచెస్ ఉన్నాయి. సో ఏ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది, దాని స్పెసిఫికేషన్స్ ఏందని చెప్పేసి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో మాత్రం ఫుల్ చూడండి. అందరికీ నమస్తే, నా పేరు తేజ, మీరు చూస్తున్నారు తేజ టెక్ టాక్స్. దీంట్లో ఫస్ట్ ఫోన్ వచ్చేసి మోటో నుంచి మోటో G67 పవర్. ఇది మనకు నవంబర్ 5th రోజు లాంచ్ అవుతుంది. మోటోరోలా ఈ మధ్య చూసుకుంటే బడ్జెట్ ఫోన్స్ లో కన్సిస్టెన్సీగా మంచి ఫోన్స్ అని తీసుకొస్తుంది. ఆ కేటగిరీ చెందిందే ఈ ఫోన్ కూడా. దీంట్లో స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది మనకు స్నాప్డ్రాగన్ 7H Gen 2 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది మనకు 6.7 ఇంచ్ మొబైల్. అట్లనే మనం బ్యాక్ చూసుకుంటే రెండు 50MP కెమెరాస్ ఉన్నాయి. ఫ్రంట్ ఏమో 32MP సెల్ఫీ కెమెరా ఇస్తారు. ఇది మనకు 7000 mAh బ్యాటరీతో వస్తుంది. మనకు మోటోరోలా యూఐ గురించి తెలిసిందే, మస్తు స్మూత్ గా ఉంటుంది. అట్లనే మనకు యాడ్స్ అని ఏముండవు, బ్లాట్వేర్ కూడా ఏముండదు. బడ్జెట్ లో మోటో నుంచి ఒక ఫోన్ తీసుకుంటా అనుకుంటే మాత్రం ఇది చాలా మంచి ఫోన్ అవుతుంది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి వన్ ప్లస్ ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఫోన్, అది OnePlus 15. ఇది మనకు నవంబర్ 15th రోజు రిలీజ్ అవుతుంది. లీక్స్ ప్రకారం దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది మనకు లేటెస్ట్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. దీంట్లో మనకు డిస్ప్లే చూసుకుంటే 6.78 ఇంచ్ LTPO AMOLED డిస్ప్లే తో వస్తుంది. మళ్ళీ ఇది మనకు 165Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. మనకి గేమ్స్ ఆడినప్పుడు కానీ ఏమైనా యూజ్ చేసినప్పుడు కానీ చాలా స్మూత్ ఉంటుంది ఫోన్ అయితే. ఈ LTPO కానీ LTPS గురించి తెలుసుకుందాం అనుకుంటే మన ఛానల్ చిన్న షార్ట్ వీడియో ఉంది, చూసేయండి. దీనిలో మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే 3 50MP కెమెరాస్ ఉన్నాయి. 50MP మెయిన్ కెమెరా, 50MP అట్లనే 50MP పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి. ఇది మనకు 8K 30fps వరకు వీడియో రికార్డింగ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఫ్రంట్ చూసుకుంటే 32MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. దీంతో మనం 4K 60fps లో వీడియో రికార్డింగ్ చేయొచ్చు. దీంట్లో మనం బ్యాటరీ చూసుకుంటే 7300 mAh అట్లనే 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. మనకు 120W అంటే ఈజీగా మనకు 30 to 40 minutes ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అట్లనే మనకు 7300 mAh అని అంటే మనం డే మొత్తం యూజ్ చేసినా కూడా ఫుల్ వస్తుంది. ఒకసారి మనం ఈ ఫోన్ ని OnePlus 13 తో కంపేర్ చేద్దాము. OnePlus 13 లో ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8 Elite తో వస్తుంది. దీంట్లో మనకు డిస్ప్లే వచ్చేసి 6.82 ఇంచ్ LTPO AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇది మనకు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఇస్తుంది. నెక్స్ట్ మనం బ్యాటరీ కూడా కొంచెం చేంజ్ ఉంది. అదే మనం IQ 13 లో చూసుకుంటే 6000 mAh అట్లనే 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అదే OnePlus 15 లో చూసుకుంటే మనకు బ్యాటరీలో అయితే 1300 mAh ఎక్కువ ఉంటుంది. అట్లనే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ లో 20W ఎక్కువ ఉంటుంది. అంటే మనకు 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. ఒకవేళ OnePlus లవర్స్ ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ తీసుకుందాం అనుకుంటే మాత్రం OnePlus 15 చాలా మంచి ఆప్షన్ అవుతుంది. దీనిలో నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Oppo Find X9 సిరీస్. ఇది మనకు నవంబర్ 18th లో లాంచ్ అవుతుంది. ఈ Find X9 సిరీస్ లో రెండు ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. ఒకటి Oppo Find X9, ఇంకోటి X9 Pro. దీంట్లో ఫస్ట్ ఫోన్ Oppo Find X9 గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు కొత్తగా వచ్చిన MediaTek ప్రాసెసర్ యూజ్ చేశారు. అదే మనకు MediaTek Dimensity 9500. నెక్స్ట్ మనం దీంట్లో డిస్ప్లే చూసుకుంటే ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. 6.59 ఇంచ్ AMOLED ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఉంది. ఇది మనకు బ్యాక్ చూసుకుంటే 3 కెమెరాస్ ఉన్నాయి. ఒక 50MP మెయిన్ కెమెరా, ఒక 50MP ప్లస్ 50MP పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో ఫ్రంట్ చూసుకుంటే 32MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 7025 mAh అట్లనే 80W ఊక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ రెండు ఫోన్స్ మనకు కెమెరాని మైండ్ లో పెట్టుకొని తీసుకొచ్చారు ఫోన్స్. రెండు ఫోన్స్ లో కెమెరా మొత్తం చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనము Oppo Find X9 Pro గురించి మాట్లాడుకుందాం. దీంట్లో కూడా సేమ్ MediaTek ప్రాసెసర్ ఉంది. MediaTek Dimensity 9400 ప్రాసెసర్ వస్తుంది. దీంట్లో మనం డిస్ప్లే చూసుకుంటే 6.78 ఇంచ్ AMOLED ప్లస్ 120Hz రిఫ్రెష్ తో వస్తుంది. దీంట్లో కూడా సేమ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 3 కెమెరాస్ ఉంటాయి. ఒకటి 50MP మెయిన్ కెమెరా, ప్లస్ 50MP అట్లనే మనకు 200MP పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి. ఈ పెరిస్కోప్ లెన్స్, టెలిస్కోప్ లెన్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటే మన ఛానల్ వీడియో ఉంది, చూసేయండి. పెరిస్కోప్ లెన్స్ తోని ఫోటో ఇస్తే మాత్రం చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ దీని ఫ్రంట్ చూసుకుంటే 32MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 7500 mAh బ్యాటరీ అట్లనే 80W బుక్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. Oppo గురించి తెలిసిందే మనకు. Oppo ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో కెమెరా మాత్రం చాలా బాగా వస్తాయి. ఎవరైతే కెమెరా ప్రియారిటీ కెమెరా ఫోనే కావాలనుకుంటున్న వాళ్ళు మాత్రం Oppo Find X9 కానీ X9 Pro తీసుకోవచ్చు. దీని నెక్స్ట్ ఫోన్ వచ్చేసి మేడ్ ఇన్ ఇండియా ఫోన్, అదే లావా అగ్ని 4. ఇది చాలా రోజుల నుంచి తీసుకొస్తా అని చెప్తున్నారు కానీ ఇప్పుడు తీసుకొచ్చారు లాస్ట్ అయితే. ఈ లావా అగ్ని 4 లో బ్యాక్ సైడ్ మొత్తం చేంజ్ చేశారు. మనకు ఓల్డ్ ఫోన్ లావా అగ్ని 3 లో చూసుకుంటే బ్యాక్ సైడ్ ఒక చిన్న స్క్రీన్ ఉంటుండే, కానీ ఇప్పుడు అది లావా అగ్ని 4 లో తీసేసారు. డైరెక్ట్ ఓన్లీ 2 కెమెరాస్ ఇచ్చారు అంతే. ఈ లావా అగ్ని 4 స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే దీనిలో ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 8350 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది మనకు 6.78 ఇంచ్ మొబైల్. ఇది బ్యాక్ సైడ్ చూసుకుంటే రెండు 50MP కెమెరాస్ ఉంటాయి. ఇది మన ఫ్రంట్ చూసుకుంటే 16MP సెల్ఫీ కెమెరా అట్లనే 7000 mAh బ్యాటరీ వస్తుంది. అదే మనం లావా అగ్ని 3 లో చూసుకుంటే బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటుండే. మళ్ళీ అట్లనే బ్యాటరీ చూసుకుంటే దాంట్లో 5000 mAh ఉంది. ఇది మనకు 7000 mAh తో వస్తుంది. ఈ లావా అగ్ని 4 కూడా లావా అగ్ని 3 లాగానే 20,000 రూపాయల లోపే వస్తుందని అనుకుంటున్నాను నేనైతే. ఒకవేళ ఇండియన్ బ్రాండ్ చూస్ చేసుకుంటారు అనుకుంటే మాత్రం ఇది మంచి ఫోన్ అవుతుంది.
దీంట్లో నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే IQ15, ఇది మనకు నవంబర్ 26 లో లాంచ్ అవుతుంది. దీని ప్రీవియస్ ఫోన్ చూసుకుంటే IQ13 వచ్చింది, తర్వాత 14 లేదు, డైరెక్ట్ 15 కి వచ్చింది. సేమ్ మనకు వన్ ప్లస్ కూడా అంతే, వన్ ప్లస్ 13 ఉంది, 14 లేదు, 15 వచ్చేసింది. ఐక్యూ ఫోన్స్ అంటేనే గేమింగ్ మీద బాగా ఫోకస్ చేస్తారు. సేమ్ ఈ IQ15 కూడా అంతే, గేమింగ్ మీద బాగా ఫోకస్ చేసి తీసుకొచ్చారు. దీంట్లో కూడా సేమ్ స్నాప్డ్రాగన్ నుంచి కొత్తగా రిలీజ్ అయిన ప్రాసెసర్ ఉంది, అదే స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5. దీంట్లో మనం డిస్ప్లే చూసుకుంటే 6.85 ఇంచ్ LTPO AMOLED ప్లస్ అట్లనే 144Hz రిఫ్రెష్ తో వస్తుంది. దీంట్లో బ్యాక్ సైడ్ కూడా 3 కెమెరాస్ ఉంటాయి, 50MP మెయిన్ కెమెరా, 50MP ప్లస్ 50MP పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి. ఇది మనకు 8K 30 FPS లో వీడియో రికార్డింగ్ చేయొచ్చు. నెక్స్ట్ దీంట్లో ఫ్రంట్ చూసుకుంటే 30MP సెల్ఫీ కెమెరా ఉంటుంది, దీంతో మనం 4K 30 FPS అట్లానే 60 FPS లో వీడియో రికార్డింగ్ చేయొచ్చు. అదే మనము IQ13 లో చూసుకుంటే ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Elite మీద రన్ అవుతుంది. సేమ్ మనకు IQ13 లో కూడా బ్యాక్ సైడ్ చూసుకుంటే 3 కెమెరాస్ ఉంటాయి, 50MP మెయిన్ కెమెరా, 50MP ప్లస్ 50MP టెలిఫోటో లెన్స్ ఉంటుంది దాంట్లో. అదే మనం IQ15 లో చూసుకుంటే 50MP పెరిస్కోప్ లెన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ మనం IQ15 లో బ్యాటరీ చూసుకుంటే 7000 mAh బ్యాటరీ, అట్లనే 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. అదే మనం IQ13 లో చూసుకుంటే 1000 mAh తక్కువ ఉంది, అది 6000 mAh బ్యాటరీ, అట్లనే మనకు 20 వాట్ ఎక్కువ ఉంది, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. ఒకవేళ స్పెసిఫిక్ గా గేమింగ్ ఫోన్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం IQ15 తీసుకోవచ్చు, చాలా మంచిగా ఉంటుంది. ఒకవేళ IQ15 గురించి ఫుల్ తెలుసుకుందాం అనుకుంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, చూసేయండి. ఒకసారి అన్ని ఫోన్స్ ఏ డేట్ లో రిలీజ్ అవుతున్నాయో ఫాస్ట్ గా చెప్తా, నోట్ చేసుకోండి. ఫస్ట్ మోటో G67 పవర్, ఇది మనకు నవంబర్ 5th రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ OnePlus 15, ఇది మనకు నవంబర్ 13th రోజు రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి Oppo Find X9 సిరీస్, ఇది మనకు నవంబర్ 18th. నెక్స్ట్ లావా అగ్ని 4, ఇది మనకు నవంబర్ 20. లాస్ట్ లో IQ15, ఇది మనకు నవంబర్ 26 రిలీజ్ అవుతుంది. రియల్మీ GT8 Pro, ఇది మనకు నవంబర్ 10th రోజు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు, ఇంకా తెలియదు. దీని లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు, కన్ఫర్మ్ కాగానే మీకు అప్డేట్ ఇస్తా. సో ఇవి నవంబర్ 2025 లో రిలీజ్ అయ్యే కొత్త ఫోన్స్, అన్ని కవర్ చేసినానని అనుకుంటున్నాను. ఈ ఫోన్స్ లో మీరు ఏ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్ లో రాయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, అట్లా మరిన్ని టెక్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.